ఈరోజు డేటా సెంటర్స్, కన్స్ట్రక్షన్, ల్యాండ్స్కేపింగ్ బిగ్గెస్ట్ యాక్టివిటీ ఇన్ ది స్టేట్, పర్టికులర్ ఇన్ కోర్ అర్బన్ రీజన్. వాటర్ లేదు, వాటర్ స్కేసిటీ, గ్రౌండ్ వాటర్. ఈరోజు జూబ్లీహిల్స్లో చాలామంది శ్రీమంతులు ఉన్నారు. మీరు ఎంత శ్రీమంతులు అని ఉండండి, 300 ఫీట్లలో నీళ్లు దిగలరా మీరు? 1300 ఫీట్లు బోర్ వేసినా నీళ్ళు వస్తలేదు. నేను ముఖ్యమంత్రి, మా ఇంట్లోనే 1500 ఫీట్ల బోర్ ఉంది. నేను కూడా నీళ్లు పైకి తేలేకపోయినాయి. చెరువులు, కుంటలు, నాలాలు అన్ని ప్రక్షాళన చేసి నీటి ప్రవాహాన్ని స్థిరీకరించి మూసీ నదిలో నిరంతరం నీళ్లు పెడితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఈరోజు ఇల్లు కట్టుకునేటోళ్ళకు కూడా వాటర్ హార్వెస్టింగ్ మ్యాండేట్ చేసినాం. రోడ్డు మధ్యలో హార్వెస్టింగ్ వెల్స్ ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. నీళ్లను ఒడిసి పట్టుకోవాలని ఒక విధానాన్ని తీసుకొచ్చిన హైదరాబాద్ నగరంలో నీళ్లు మీరు ఎక్కడ లోపలికి తెచ్చినా కొద్దిగా అందులో కాలుష్యం ఎక్కువ ఉంటుంది. బియాండ్ ఏ పాయింట్ మీరు బోర్ డ్రిల్ చేసి వాటర్ తెస్తే ఆ వాటర్ దేనికి ఉపయోగం ఉండదు. అదేవిధంగా కన్స్ట్రక్షన్కు మనం అత్యధికంగా ఖర్చు పెట్టి రిజర్వాయర్స్ చేసి మనం పంపింగ్ చేసి వాటికి నీళ్ళు ఇస్తే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులే కాదు, రాష్ట్రానికి కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇదంతా గ్రోత్ ఇంజన్ కింద మారుతుంది. రాష్ట్రం యొక్క ఎకనామిక్ యాక్టివిటీ మారుతుంది.